ప్రజెంట్ జర్నీ చేస్తూ ఉన్నాను అనమాట. నేను చాలా ఊళ్ళు మనం జర్నీ చేస్తున్నప్పుడు మనకి వస్తూ ఉంటాయి కదా, అక్కడ నేను ఒకటి గమనించాను. అదేంటి అంటే ప్రతి ఊరు చివర్లలో మనకి మీరు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది. అదేంటో తెలుసా? ఆ ఊరి పేరు. ఇప్పుడు సపోజ్ మనం మిర్యాలగూడ అనుకోండి, ఐ లవ్ మిర్యాలగూడ అని చెప్పేసి ఆ మిర్యాలగూడ మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకి అక్కడ ఒక పెద్ద బర్డ్స్ తోటి రాసినట్టు గమనించారా మీరు? అది చాలా ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఏంటి, చిన్న పల్లెటూరులో అయితే ఏంటి, ఇంకా ప్రతి ఊర్లోనూ అది ట్రెండింగ్ అనమాట. చాలామంది దాని ముందు నిల్చొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఇది ఎలా వచ్చింది ఆ కాన్సెప్టు, అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది, దానికి అర్థం ఏంటి, ఇవంతా కూడా ఈరోజు నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. మరి తెలుసుకుందామా? తెలుసుకునే ముందు అందరూ కూడా ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి, నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇలాగే ఆదరిస్తూ ఉండండి, ఓకేనా? మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ప్రతి ఊర్లోనూ ఈ లవ్ సింబల్ తోటి మనకి ఆ ఊరిని ఐ లవ్ మిర్యాలగూడ అని, లేకపోతే చిర్యాల అని, లేకపోతే పెద్ద పెద్ద ఐ లవ్ హైదరాబాద్ అని పెద్ద పెద్ద ఊళ్ళల్లో అంతా కూడా మనకి ఊరు ఎంట్రన్స్లో పెడుతూ ఉంటారు. అసలు ఇది ఈ కల్చర్ అనేది, ఈ సంస్కృతి అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు ఈ విధంగా ఊరి చివర్లలో అలా పెడుతున్నారు, ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. గ్రామాలు అయితే ఏంటి, సిటీస్ అయితే ఏంటి, మన భారతదేశంలోనే చిన్న గ్రామం నుంచి పెద్ద సిటీ వరకు ఐ లవ్ అని చెప్పి సింబల్ పెట్టేసేసి వాళ్ళ యొక్క ఊర్లు అనేది పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే ఆ గ్రామాలకు కూడా ఒక ప్రత్యేకతగా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఊర్లో వెళ్ళగానే ఎంట్రన్స్లోనే అంటే ఆ ఊరు గొప్పతనం అనేది మనకి కనిపించడానికి ఆ సింబల్ అనేది మనం ఒక గుర్తుగా కూడా చెప్పచ్చు. అయితే ఈ ట్రెండ్ వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి స్టోరీ కూడా ఉందండి. ఐ లవ్ మై విలేజ్ అనేది ఒక భావోద్వేగమైనటువంటి ఒక పుట్టుక, ఒక ట్రెండ్ అన్నమాట. అంటే వారి యొక్క ఊరు గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేటటువంటి కల్చర్ ఊరి మొదట్లోనే వాళ్ళు చూపిస్తున్నారనమాట. దానికి ఒక సింబల్, నా ఊరు గొప్పతనం ఇలా ఉంటుంది, నేను నా ఊరిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పుకోవడానికి ఒక భావోద్వేగమైనటువంటి ట్రెండింగ్గా మనం చెప్పచ్చు. ఇది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2015లో ఫస్ట్ మన స్టేట్లోని, అంటే మన స్టేట్స్ అంటే మనం 2 స్టేట్స్ చెప్పుకుంటాం, ఒకటి ఆంధ్ర, 2 తెలంగాణ. ఈ 2 స్టేట్స్ ఈ యొక్క 2015లో ఈ ట్రెండింగ్ అనేది మొదలవ్వడం జరిగింది. ఆ ట్రెండింగ్ అనేది భారతదేశం దాకా వ్యాపించింది. మరి తెలంగాణలో ఎక్కడ అంటే మేడ్చల్ అండి. మేడ్చల్ జిల్లాలోని కొన్ని గ్రామాల నుంచి ఇది పుట్టుకొచ్చి భారతదేశం అంతటా కూడా ఇది వ్యాపించడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా భారతదేశం అంతా కూడా ఈ ట్రెండింగ్ అనేది వ్యాపించింది. మెయిన్ ఎందుకు ఐ లవ్ మై విలేజ్ అని పెట్టడం దేనికి అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే ఈ నా గ్రామంలో నేను అన్ని అభివృద్ధి చేశాను, పారిశుద్ధ్యం నీట్గా ఉంది, అలాగే గ్రామం రోడ్లు బాగున్నాయి, మా ఊర్లో పంటలు బాగున్నాయి, ఇలా చెప్పుకోవడానికి గుర్తుగా వాళ్ళు ఫస్ట్ ఏం చేశారు, ఐ లవ్ మై విలేజ్, నేను నా యొక్క గ్రామాన్ని నేను ప్రేమిస్తున్నాను, నా గ్రామంలో అన్నీ కూడా నీట్గా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, నేనంతా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి గుర్తుగా వాళ్ళు అలా పెట్టారనమాట. అయితే ఇలా పెట్టడం వల్ల ఎందుకు మరి ఐ లవ్ మై విలేజ్ అనేది ఎందుకు అంత ప్రజాదరణ పొందింది అంటే ఆ గుర్తు అనేది ఏంటంటే ఆ గ్రామ ప్రజలకు అచీవ్మెంట్గా అనిపించింది అనమాట. అంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని మనం ఎంత గర్వంగా అయితే చెప్పుకుంటామో, అలాగే వాళ్ళు ఆ లవ్ సింబల్ పెట్టి నేను నా గ్రామాన్ని ప్రేమిస్తున్నాను, నా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులను ప్రేమిస్తున్నాను, ఆ సింబల్ అనేది అలా చెప్పుకోవడం వల్ల ఆ సింబల్ ప్రతి ఒక్కరికి నచ్చి ఇంకా ఊరూరు అలాగా పెట్టుకోవడం అనేది స్టార్ట్ అయిపోయి ఇంకా అది దేశాన్ని అలాగా ఒక సింబల్గా ఐ లవ్ మై కంట్రీ అన్న రేంజ్లో పెట్టేశారనమాట. అలాగా మొదలైపోయింది. అది మొదటిగా మన తెలంగాణలో మనకి రావడం అనేది, ఆ గుర్తింపు
మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే చాలామంది ఒకరు ఆ లవ్ సింబల్కి వాళ్ళ ఊరికి కనెక్షన్ ఉండడం వల్ల ఇంకా అక్కడ మా ఊరు అని చెప్పుకునేటట్టు ఒక ఫోటో కూడా దిగడం అనేది అది ఇంకా ట్రెండింగ్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఊరు ముందు ఫోటో దిగి ఆ సింబల్ ఉండడం వల్ల చాలా అది ట్రెండింగ్గా, చాలా గొప్పగా ఈ ఫోటో అనేది మెయిన్ ఏంటంటే ఈ ఫోటో కాన్సెప్ట్ అనేది బాగా ప్రచారంలోకి వచ్చి ఇంకా ప్రతి ఊర్లోనూ పెట్టడం అనేది మొదలైపోయింది. ఇలాగా ఒక ఫోటో షూటు లేదంటే ఒక ఫోటో మా ఊరు అని గొప్పగా చెప్పడం వల్ల ఇలాగా ప్రతి ఊర్లోనూ పాకి ప్రతి ఊర్లోనూ ఆ విధంగా పెట్టుకోవడం అనేది జరిగింది. సరే, ఎక్కడ ఏ విధంగా పెట్టుకున్నా కూడా, ఏ ఊరు పెట్టుకున్నా కూడా ఇది మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళింది అని చెప్పుకోవడానికి ఎంతో గర్వించదగినటువంటి విషయం అన్నమాట. ఈ విషయాన్ని నేను మీకు అంటే మీరు గమనించారో లేదో, నేనైతే ప్రతిసారి వచ్చినప్పుడల్లా గమనిస్తూ ఉంటాను. అబ్బా, అక్కడ మనం ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఆ ఫోటోకి కూడా అది చాలా చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఆ ఊరు గొప్పతనం అనేది ఇక్కడ ఎందుకు ఇలా పెట్టారు అంటే ఏదో ఈ ఊరిలో గొప్పగా ఉందేమో అనేటటువంటి ఇది కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై విలేజ్. ఇది ఐ లవ్ మై కంట్రీ కాదు, ఐ లవ్ మై విలేజ్. నేను నా విలేజ్, నా గ్రామాన్ని నేను ప్రేమిస్తున్నాను అనేది ఫోటోషూట్స్కి కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పుట్టింది ఏంటి అనేది మీకు కూడా తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్కి చూస్తూనే ఉండండి ఆసమ్ క్రియేటర్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీకు కూడా ఐ లవ్ మై విలేజ్ అని ఇష్టంగా ఉంటే ఐ లవ్ అని పెట్టి మీ ఊరి పేరు పెట్టి కామెంట్ చేయండి. ఎంతమంది మీ ఊరి ఇష్టపడుతున్నారో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.